మీ అందరూ గట్టి చప్పట్లతో ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతాను. తదుపరి గౌరవనీయులు ఎస్టీ కమిషన్ మెంబర్ గౌరవనీయులు జాటోత్ హుస్సేన్ నాయక్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టి చప్పట్లతో అందరికీ రామ్ 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 బియాసేనే. జై సేవలాల్, జై సేవలాల్. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారికి, అలాగే మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారికి, అలాగే కార్పొరేటర్ గారు శ్రీకాంత్ గారికి, మా బంజారా బిడ్డల దైవం గాంధీ గారు, మరో గాంధీ గారు రవీంద్ర నాయక్ గారికి, అలాగే కస్టోడియన్ ప్రాపర్టీ కమల్జిత్ గారికి, జేసీ గారు, మా డైరెక్టర్, మీ అన్ని పనులు చేసేది వెనకాల, ముందు నేను కనిపిస్తా, వెనకాల అతను పనిచేస్తా అంటాడు, కళ్యాణ్ రెడ్డి గారికి, అలాగే మా సిఆర్పిఎఫ్ మీదనే అందరు కంప్లైంట్లు పెడతారు కాబట్టి మా సిఆర్పిఎఫ్ సంబంధించిన అమిత్ మిశ్రాజీకు, అలాగే ఆర్టీఓ గారు, మరో మిత్రులు, కమిషనర్ గారు, మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా డిటిడిఓ గారికి. అంతకన్నా ముందు నన్ను ఇక్కడ రప్పియడానికి ప్రధాన కారణం స్వామి గారి బృందం, వాళ్ళ టీం ఒకటి ఉంది. ఆ టీం వెనకాల అనేక కృషులు ఉన్నాయి. ఆ కృషిలో శ్రీకాంత్ గారైనా ఉండొచ్చు, మా ఎమ్మెల్యే గారైనా ఉండొచ్చు. లోకల్లో ఉన్న ఇబ్బందులు వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళందరి కృషితోని వాళ్ళు వేసిన పిటిషన్ మీద పలుమార్లు నేను మాట్లాడడం జరిగింది. నేరుగా ఒకసారి తండాకు వస్తాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూద్దాం అని చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది. మిత్రమా, ఇక మనం అన్నీ పెట్టుకుంటా కూర్చుంటే వీల్లేదు, కానీ మన తండావాసులు, గిరిజన బిడ్డలు, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో ప్రధానంగా నాకు వచ్చిన కంప్లైంట్లో నడిగడ తండా, అలాగే సుభాష్ నగర్ ఒకటి, సుభాష్ చంద్రబోస్ నగర్, అలాగే ఓంకార లక్ష్మీ నగర్, రెండు ఒకటే. ఈ 3 తండాలతో 6,000 పబ్లిక్ ఉన్నారని మన వాళ్ళు చెప్తుంటే విన్నాను. కానీ మిత్రమా, చాలా బాధాకరం. నేను ఇక్కడ చూసిన విధానంలో గతంలో కూడా చాలా మీడియా మిత్రులు రాసి దీని మీద కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, అనేక మార్లు ఇక్కడ ఈ తండాలో జరుగుతున్న అని, ఇక్కడ ఉన్న గరీబులకు జరుగుతున్న అన్యాయం గురించి చాలాసార్లు రాయడం జరిగింది. నేను కూడా ఈ మధ్య కాలంలో చూడడం జరిగింది. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా పూర్తి సహకారం మీకు అందించారు. చాలా సార్లు మీకు సపోర్ట్గా ఉన్నారు. ఇది కూడా అక్కడే. దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, అంటే కలెక్టర్ గారి నుండి కింద వరకు, ఆర్డీఓని ఎంఆర్ఓ వరకు మీకు పూర్తి సహకారం అందించిన కొన్ని ప్రాబ్లమ్స్ల వల్ల కస్టోడియం ప్రాపర్టీ అనేది ఎప్పుడో పాకిస్తాన్లో అప్పుడు ఆ ల్యాండ్లు ఇక్కడ ఉండడం, అది అలాగే పడి ఉండడం వల్ల మీలాంటి వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, అవసరం ఉన్న కాడ వాడుకొని పోవడం. ఇక కబ్జాలు అనుకోండి ఒక మాట, అలా అనలేము మాట, కానీ ఇక బతకడానికి ఎక్కడో ఒక జగ కావాలి. మారుమూల గ్రామీణ తండాల గూడాల నుండి వచ్చిన వాళ్ళు బతకడానికి ఆసరా 10,000 20,000 రెంట్లు కట్టలేక బతకలేక ఏదో పూట కట్టుకొని ఆటోలో మటోలో ఏదో చిన్న ఫ్యాక్టరీలో చిన్న పనులు చేసుకొని బతుకునే వాళ్ళకు జగ కావాలి. ఇక్కడ ఖాళీ ఉన్నది కాబట్టి ఉన్నారు, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి. కానీ గతంలో వాళ్ళు అక్కడ కరెక్ట్ పట్టించుకొని ఉంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకపోవు. ఇక వీళ్ళు ఇక్కడ కూర్చుండిపోయారు. ఇప్పుడు వాళ్ళని పంపడం అనేది పాసిబుల్ కాదు. మనం పాకిస్తాన్లో లేవు, మనం ఉన్నది మన భారతదేశంలో, అందరం మన తెలంగాణలో ఉంటున్నాం. కాకపోతే మీరు చిన్న చేంజెస్ చేసుకోవాలి. సిఆర్పిఎఫ్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ చెప్పింది చేయడం.
తన ప్రొటెక్షన్ కాపాడడం వాళ్ళ జాబు. వాళ్ళని మనం తప్పుగా భావించకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళ జాబులు పోతాయి, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. కాబట్టి सीआरपीएफ के ऊपर कुछ धक्का नहीं मारना. सीआरपीएफ का जॉब जस्ट था, गवर्नमेंट बोली तो सुना, वहाँ रखो प्रोटेक्शन बोल तो उतना खड़े हो. बार बार చేంజ్ होते रहते, बार बार आते रहते. అలాని ఇక వాళ్ళకి ఇబ్బంది మీతోని కలిగింది కాబట్టి మీరు వాళ్ళ మీద మొత్తుకుంటారు. తప్పు పట్టలేను నేను సిఆర్పిఎఫ్కు. కానీ మీరు కూడా ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ప్రాపర్టీ కాపాడాలంటే ముందు పబ్లిక్ని కాపాడాలి. మీరు పబ్లిక్ని కాపాడకుండా పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలనుకున్నాడు తప్పు. पहले आप पब्लिक को बचाओ, बाद में पब्लिक प्रॉपर्टी बचाओ. उसके बाद जुल्म नहीं चलाना, घर पे जगह नहीं मारना. घर तक नहीं जाना था, घर तक नहीं जाना था. वो जाएगा तो आगे बहुत बड़ा इश्यू हो जाएगा, ये आप याद रख लेना. तो मैं ఇంత రెండే ముక్కల్లో చెప్పగలుగుతా, ఎక్కువద్దు. నాకు వచ్చిన పిటిషన్ తీసుకున్నాం. ఈ కమిషన్ పట్ల గతంలో నాకు తెలియదు, మీకు తెలియదు. తెలిసిన వరకు ఇది నిజంగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తెలిసి ఉంటే ఈ పాటికి ఈ ప్రాపర్టీ ఎప్పుడో మీద అయ్యేది. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది నేను ఒక కమిషన్లో ఒక జడ్జి, నా స్థానం ఏంది ఒక జడ్జి స్థానం. నేను పూర్తిగా మా బంజారా బిడ్డలు ఎస్టీ బిడ్డల కోసమే ఉన్నా. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడడం, వాళ్ళ నీళ్లు నిధులు నియామకాలు ఏదైనా ఉండొచ్చు. గత మాటలు మాట్లాడిన మాటలు, ఇల్లు కావాలి, రోడ్డు కావాలి, లైట్ కావాలి, నీళ్లు కావాలి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పియాలి, రేషన్ లేకపోతే రేషన్ ఇప్పియాలి, పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పియాలి. ఏది కావాలన్నా గవర్నమెంట్ సదుపాయాలు, మీకు ఏదైనా చిన్నపాటి దుకాణాలు ఏదైనా బతకడానికి ఏదైనా పెట్టుకుంటా అంటే ఫ్రీగా బ్యాంక్ లోన్లు కూడా ఇప్పియడమే ఈ కమిషన్ జాబ్. కానీ ఇంత ఉంటుందని మన వాళ్ళకి తెలియదు, మన బిడ్డలకు ఈ కమిషన్ పట్ల తెలియదు. ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం మా సార్ చేసిండు ఎస్టీ కమిషన్ మెంబర్ రవీందర్ నాయక్ గారు 89లో. అప్పుడు సోషల్ అవేర్నెస్ తెలియదు, మీడియా అంతగా లేదు, ఈ కమిషన్ల పవర్ లేదో, పవర్ల పనులేందో, విధి విధానాలేందో తెలియదు. కాబట్టి మిత్రమా, ఇప్పుడు అందరికీ తెలిసింది కొంతవరకు. ఇక ఆ తర్వాత తెలంగాణ, నేను కూడా ఇక్కడ బంజారా బిడ్డనే. నా పేరు జాటత్ హుస్సేన్ నాయకమ్మ, నాది మైబాద్, గూడూరు మండలం నాది. గూడూరు నాది, మైబాద్ జిల్లా నుండి, మైబాద్ నుండి చాలా మంది ఉన్నారు నా దగ్గర. నా ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక ఈ ఓటర్లు మా ఊరికి వచ్చి ఓటు వేయకపోవడం నేను ఓడిపోయినా. వీళ్ళంతా హైదరాబాద్ పట్టుకొని ఉన్నారు తప్ప వీళ్ళు ఊళ్ళో వచ్చి ఓట్లు వేయరు. మీకు వేసేస్తారు సార్, మాకు వేయట్లేదు. మా సార్కి వేస్తారు ఓటు, మాకు వేయట్లేదు. కాబట్టి ఎక్కడున్నా మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి ఈ కమిషను, నేను ఈ మాట కూడా మీ అంత పబ్లిక్లో నేను ఒప్పుకోవాల్సింది. నేను భారతీయ జనతా పార్టీ నుండి 18లో ఎమ్మెల్యే చేసిన, 19లో ఎంపీ చేసిన, మళ్ళీ 23లో ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన. 3 సార్లు ఓడించారు మన వాళ్ళు. 3 సార్లు ఓడించిన పాపం మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఈ బంజారా బిడ్డకు ఒక అవకాశం కల్పించాలన్నో ఏముందో, మరి ప్రజలకు పనిచేయాలి, సేవ చేయాలనే ఏం ఆలోచించారో, మా పట్ల ఏం ఆచరించారో ఈ కమిషన్ జాబ్ నాకు ఇచ్చారు. కాబట్టి ఈ జాబ్ ఇచ్చింది ముఖ్యంగా మోడీ గారు ఇచ్చారు. సెలక్షన్ చేసింది మోడీ గారైనా, ఎలక్ట్ చేసింది మాత్రం ముర్ము గారు, రాష్ట్రపతి గారు. ఆమెకు ఒక ట్రైబ్ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ. ఈ దేశంలో ఎప్పుడైనా ఒక ఎస్టీ రాష్ట్రపతినైనా ఘనత ఎప్పుడైనా చూసిరా? అది చేసింది కూడా మోడీ గారే, మోడీ గారే. ఇవాళ మీ ముందు నేను వచ్చి కూర్చున్నా అంటే కూడా మోడీ గారి పుణ్యమే. మోడీ గారి పుణ్యం వల్లనే నేను వచ్చి కూర్చున్నా. రేపు మీకు ఏమైనా జరిగినా మోడీ గారు ఇచ్చినట్టే. మీకు ఏది ఇచ్చినా, భారత ప్రభుత్వం మీరు ఏది ఇచ్చినా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పుణ్యమే అవుతుంది. కాబట్టి కస్టోడియన్ వాళ్ళైనా ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఏమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళంతా భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ నేను రావడం జరిగింది. నేను ఆల్రెడీ మీ మొత్తం చూడడం జరిగింది.
ఆల్రెడీ కొంతవరకు నేను ఇది చూసినాకనే మాట్లాడుతా అన్నాను. ఇక ముందు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా పగడ్బందీగా ఈ కోర్టు ద్వారా, ఈ స్టేజ్ ద్వారా, ఈ కోర్టు ద్వారా మీకు వివరించిపోతున్నా. అలాగే కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు 2 మాటలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు కరెక్ట్ చెప్తే సార్, ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం, స్కూల్ ఏర్పాటు చేస్తాం, గ్రేవీ యార్డ్ అంటే శ్మశాన వాటిక, చనిపోతే మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారంట కదా, ఇక్కడ ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉండేటట్టు ఇద్దరు చెప్పడం జరిగింది. మీరు జస్ట్ మాకు ఒక చిన్న డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మొత్తం మేము చేసి పెడతాం సార్. మాకు వచ్చే ఫండ్స్ నుండో ఏదో విధంగా మీ ఎమ్మెల్యే గారు మరీ ఖచ్చితంగా చేసి సార్ ఈడ వచ్చి కూర్చున్నాడు ఇలా ఈడ కూర్చున్నారు కాబట్టి. అలాగే प्रॉपर्टी वाला को आर्मी आपके सीआरपीएफ वाले को भी बोल दे रहे साहब, आगे आप अंदर मत जाना, आप बाउंड्री तक ही रहना। तो इसमें एक छोटा सा बात है, कस्टोडियन वाले को भी हम डायरेक्शन दे देंगे, आपको भी हम ये दे देंगे। आप पहले जो जितना गया जो है उसको पहले प्रोटेक्ट कर लीजिए, उसको करेक्ट स्टैंड कर लीजिए, उसके हिसाब से फिक्सिंग कर लीजिए। आदि मेरे गोड़ा कड़ता फिक्सिंग करना है। तो मैं आपको ये भी बात बोला, थोड़ी देर अपन बात किए जब भी हमारे गांधी जी एमएलए साहब एंड अपना कलेक्टर साहब ने वो भी वादा दिए, जो भी छोटा मोटा खर्चा होता वो फेंसिंग डालने के लिए वो पूरा ये दोनों खर्चा करेगा, उनके जेब में से పెట్టేస్తారు. అంటే ఇక నుండి భూమి పోవద్దంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకపోతే మీరు बार बार लड़ाई करते ही रहेगा, वो आगे आते ही रहेगा, डेली नया गुड़सी आएगा, क्या बोलते हैं नया सेट जाते रहता. तो उसको उधर से बचाना है, उधर से प्रोटेक्ट करना है. तो उनको थोड़ा कमलजीत को बड़ा दिल लेके थोड़ा आपके लोगों को डायरेक्शन भी ठीक से दे दिया तो जरा वो लोगों को प्रॉब्लम नहीं खड़ा रहेगा. तो उसमें एक चीज़ क्या, तो अंदर जाने से बाल बच्चे छोटे मोटे बड़े लड़कियां हैं, फिर कुछ कल के दिन कुछ गड़बड़ हुआ तो पूरा आपका नाम खराब हुआ तो गवर्नमेंट की नाम खराब हुआ. सरकारी डिपार्टमेंट की नाम कोई एक आदमी बर्बाद किया तो गवर्नमेंट की पूरी इज्जत जाएगी. तो उसके लिए बोल रहा हूं, अंदर जाके किसी को तकलीफ मत करो. अंदर जो भी है अभी बैठ गया उनको उठाना किसी बाप का किसी का नहीं है, वो तुमको भी कोई कुछ नहीं कर पाएंगे. अपन सब लोग आज हम बैठे, मैं तो 3 साल का ही जिम्मेदारी है मेरा, आपका तो 60 साल तक जिम्मेदारी है पब्लिक को बचाने के लिए. ऑल पीपुल सब पब्लिक सर्वेंट्स है, सब पब्लिक के लिए काम करने के लिए, पब्लिक के लिए जीने के लिए. आपको और कुछ रास्ता नहीं है, पब्लिक को बचाने के लिए ही आपको जॉब दिए, पब्लिक की भला करने के लिए ही आपको जॉब दिए. सबका जॉब वही है, मेरे के साथ, मेरे साथ, हमारे साथ. मगर एक चीज है, आप कुछ भी ये मत करना, अंदर मत जाना, इससे उधर कर करिए. 1 वीक में जो भी बाउंड्रीज देख लेके जहां तक है, इधर के रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, इधर म्युनिसिपल डिपार्टमेंट एंड लोकल कॉर्पोरेटर कंपलसरी जरूरी है. लोकल कॉर्पोरेटर तो उसका गवर्नमेंट इलेक्टेड बॉडी है एंड एमएलए साहब मिलके एक बार देख लेके 1 वीक में हमारे को रिपोर्ट दीजिए. जहां से जहाँ जो करना है वहां से आप ये कर लेके बाउंड्री कर लीजिए. अंदर कभी कुछ लाने दे करने दे, वो लोगों को कुछ अड़ाना मत, तकलीफ मत देना, तकलीफ मत देना. जो भी सर एमएलए साहब, कारपोरेट साहब, छोटा मोटा 3-4 करोड़ का बिल पेंडिंग है कहते, और रोड ड्रेनेज पूरा कंप्लीट कराइए. हम सैंक्शन है तो करना है, तो ये लोग रोक के बोले ना, अभी वो जरा कंप्लीट करिए, 1 वीक के बाद शुरू करिए. बेसिक इम्यूनिटी जो भी है, घर बार जो भी है छोटा मोटा, उस सब करने के लिए इधर के गवर्नमेंट भी रेडी है, स्टेट गवर्नमेंट भी रेडी है, सेंट्रल गवर्नमेंट भी रेडी है आपको देने के लिए. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీ రెడీ. तो మీరు ఎప్పుడు ఏమి అనుకోకూరి, కాకపోతే మీరు కూడా వాళ్ళు కూడా ఎంప్లాయీలు,
వాళ్ళ మీద జులుం చూలాయించకురి, వాళ్ళని ఇబ్బంది పెట్టకురి. మీరు వాళ్ళు కూడా వాళ్ళ బతుకు వాళ్ళ సిపాయిలు ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చి ఇక్కడ పని చేసి వాళ్ళని ఇక్కడ జాబ్ పెట్టి ఇక్కడ ప్రొటెక్ట్ చేయమని చెప్పడం వాళ్ళ పని చేసిరు కాబట్టి వాళ్ళని మనం తప్పు భావించడం తప్పు. మీరు దాన్ని మరి నేను దాన్ని కూడా సమర్థిస్తా. వాళ్ళని మరీ అంతా మనం ఇబ్బంది పెట్టద్దు. కాబట్టి వీళ్ళకి మొత్తం డైరెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి అన్నీ చూస్తాం. ఒక 10 రోజుల్లో మన వారం రోజుల్లో మాకు మొత్తం రిపోర్ట్ వచ్చినాక మీకు పర్మనెంట్ రిపోర్ట్ రాస్తాం. మీరు కస్టోడియల్ ప్రాపర్టీ కాదు, వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కూడా పిలుచుకుంటా. ఆల్రెడీ పిలిచినా 2 సార్లు, గతంలో 2 సార్లు మేము మీ ఈ నడిగడ తండ గురించి 2 సార్లు ఢిల్లీ పిలవడం, 3 సార్లు అయినా 3 సార్లు డైరెక్షన్ పిలవడం జరిగింది. కస్టోడియల్ ప్రాపర్టీలు వాళ్ళు వచ్చారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు, స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ గారి నుండి వచ్చారు. వాళ్ళందరికీ మేము మాట్లాడడం జరిగింది. ఇవాళ రావడం కూడా జరిగింది, జెన్యూన్ ఏందో తెలుసుకోవాలని. అయితే నేను ఇంకో చిన్న మాట కూడా సార్, మీ లోకల్ వాళ్ళు కూడా ఈ పక్కన బాట పోతుంది కదా లోపలికి, పక్కనే కాలువ ఉంది. కావాలంటే కాలువ అవతల నుండి వేసేటట్టు ప్లాన్ చేయాలి. ఈ పక్క కొంచెం పాలు ఉండేది, రోడ్ వచ్చేస్తుంది వాళ్ళకి, నలుమూలల రోడ్ వస్తుంది. రేపటికి పరిస్థితులు బాగుండాలి కాబట్టి జరా రోడ్ కా ఖయాల్ దేఖనా, రోడ్ छोड़के जो भी మీ కాలువ దాటి మీరు రావద్దు, కాలువ యువతల మీరు రావద్దు, కాలువ అవతల వాళ్ళు రావరు. అలాంటి చిన్న బేసిక్ ఏమైనా ఉంటే టెంపుల్ కట్టాలి కదా, శివలాల గుడి కట్టాలి, గట్టి కట్టాలి. ఇస్తారు. ఇగో కావాలని గుడి కట్టేటప్పుడు ₹1,00,000 నేను ఇస్తా, సారా 10 లక్షలు ఇస్తాడు కదా. ఇగో ఇద్దరు ఏం చేస్తారు, మీరు ఓటేస్తే గెలిచినోడు కదా, మాకు ఓటేస్తే గెలవలేరు కదా. మీ గాంధీ గారు మీ కార్పొరేటర్ ఖచ్చితంగా నిలబడి మీకు డబ్బులు కూడా ఇస్తారు. ఠాను నాయక్ విగ్రహానా, మా తాత ఠాను నాయక్ వారసులో మేము, నేను ఠాను నాయక్ వారసునే, నేను కూడా దాంట్లో ఒకటి. కాబట్టి ఖచ్చితంగా थोड़ा एक 1 वीक में जो भी है ఒక 1 వీక్లో సార్ వాళ్ళ కస్టోडियन टीम कमलजीत गारू ఉంటారు, अमित जी रहता एंड हमारे लोकल टीम भी रहती ना, रेवेन्यू डिपार्टमेंट तो कैसा भी रहना ही है. రెవెన్యూ టీం ఉండి మా కమిషనర్ గారు చాలా పనులు చేసేటివి ఉన్నాయి. ఇక్కడ మా కమిషనర్ గారు చాలా పనులు చేయాలమ్మా, మీరు మా వాళ్ళకు మేలు చేయాలి. ఈ దేశంలో పుట్టిన ఏ ఎస్టీ బిడ్డకైనా భూమి లేకపోతే 5 ఎకరాలు ఇవ్వాలని శాసనమే ఉంది. మేము 5 ఎకరాలు అడగట్లేము, కానీ బతకడానికి ఒక 100 గజాలకు అడుగుతున్నాం, అంతే కదా. మీరు బతకడానికి 100 గజాలు అడుగుతారు. ఖచ్చితంగా ఇవన్నీ త్వరలో మీకు అన్నీ అందేటట్టు, ముందు మీకు ఇబ్బంది రాకుండా చేసేటట్టు ఖచ్చితంగా చేసి పెడతాను నేను, సరేనా. ఇక దీనికన్నా మిగతా తండాలు కూడా పాపం ఇనిషియేటివ్ తీసుకోండి సార్. और 3 गाँव है సార్, 3 जगह भी है అని కమల్జీ మాట్లాడుతుండే. సార్ ఏ నడిగట నాకు తెలియదు, ఇది ఒకటే తెలుసు నాకు, కానీ మిగతావి కూడా 2 ఉన్నాయి. వాటికి కూడా ఏం చేయాలి సార్, వాళ్ళకి కూడా వాళ్ళ దాంట్లో డైరెక్షన్ పెట్టి కొంచెం నాకు ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కలిసే ఉంటాయా సార్? సరే, ఏమున్నా కొంచెం కూర్చొని సర్దుమణికి ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ దొరికితే ఒక 6,000 కుటుంబాలు, అందులో మా బంజారా బిడ్డలు ఏదో తండాలు గూడాల గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో మేము ఉన్నాం అని చెప్పుకుంటారు. హైదరాబాద్లో మేము బతుకుతున్నాం, మేము చదివించుకుంటాం, మా పిల్లలు కూడా బాగుపడాలనే ఆశతో పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే వచ్చిరు వీళ్ళు. పిల్లల చదువు బాగుండాలి, వాళ్ళు మంచిగా బతకాలి, ఊళ్ళో బతకలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం వచ్చిరు. కాబట్టి వీళ్ళకి పక్క అన్నీ దొరికి చేసేటట్టు చేస్తా. కానీ ఒక్క మాట చెప్తున్నా, ఇక ముందు కూడా ఈ కమిషన్ నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను